ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్ ను సంతకాల సేకరణ ఫారాన్ని ఆవిష్కరించి నియోజకవర్గ స్థాయిలో చంద్రశేఖర్ రెడ్డి మొదటి సంతకం చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లా. మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి దాకా కూడా కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేం, అది ఒక వ్యవస్థ. సుమారుగా 500 నుంచి 1000 పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది. పేదవారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ, అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్గా ఓపీ కానీ ఇన్పేషెంట్స్ కానీ సఫిషియెంట్గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ అయ్యేటివి కానీ కానేటివి కానీ ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా చేయించుకునే దానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు. వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అన్నదే ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి ఘనత, కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే కుదురుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెసిషన్ తీసుకున్నారు, ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే 2 సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ని చేర్చుకోవడానికి కానీ, చేరినటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ, వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మనం స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ, వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని కేవలం 2014కి వచ్చేటప్పుడు 13కి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని 2023కి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని 6ని ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. వాటిలో అడ్మిషన్స్ కూడా జరిగినాయి. అదేవిధంగా 2025కి ఇంకొక 5 కాలేజీలని, 2026కి ఇంకొక 7 కాలేజీలని, మొత్తం 17 కాలేజీలని కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ, ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ, ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం 5 కాలేజీల ప్లేస్లో 6 కాలేజీలను ఆయన కంప్లీట్ చేసి మనకు అందించడం కూడా జరిగింది. మిగతా అన్నీ కూడా మిగిలిన 2 సంవత్సరాల్లో ఆ 5+7 కాలేజీలని కంప్లీట్ చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో గవర్నమెంట్ మారిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, మేము వీటిలన్నింటినీ కూడా ఈ కంప్లీట్ చేయాలంటే మాకు ఒక 20 సంవత్సరాలు కావాలా, కాబట్టి మేము వీటన్నింటినీ కూడా అమ్మేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలినటువంటి కాలేజీలను అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక బిడ్డని ఒక తల్లి 9 నెలలు మోసి కనిన తర్వాత నేను దాన్ని పెంచలేను ఆ బిడ్డనని చెప్పి ఇమీడియట్గా అమ్మితే ఎంత కర్కశంగా అనిపిస్తుందో ఈరోజు ఆ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీటన్నింటినీ కూడా ఎంత ఆయన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ స్టార్ట్ చేయడంలో కానీ ఎంత కష్టపడ్డారన్నది అందరికీ కూడా తెలుసు. ఆ 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఏ కోసైనా కూడా ఆలోచించే పరిస్థితిలో, అంతటితో కూడా ఆగడు. గవర్నమెంట్ వ్యవస్థనంతటిని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నాయి. మాట్లాడితే పీపీపీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీపీ, ఆ P4ల పద్ధతులు ప్రతి దాంట్లో కూడా ఈ పీపీపీ అనడం, P4లు అనడం, ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగిచ్చేసేయడం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం. ఇలాంటి
ప్రభుత్వం చేతిలో కొంత ఉండాలా. విద్యా వైద్యం అన్నట్టు మన ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల. అవి పూర్తిగా కనుక ప్రైవేటు పరం అయితే మాత్రం ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి పోరాటాలు చేసిన మీదట ఈరోజు మేము చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి 1 కోటి మంది ద్వారా, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మంది ద్వారా ఆయనకు ఒక లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈరోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా 1 లక్ష మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 1,00,000 సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పటికి కూడా వెనుకుండా కూటమి ప్రభుత్వం కనుక వీటన్నిటినీ ప్రైవేటు పరం చేయడానికి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది. దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలను అన్నిటినీ కూడా మళ్ళా గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ తద్వారా ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నిటిని కూడా అందేదానికి వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియచేస్తూ ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణని నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ, దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో, ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం కానీ, ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ